హాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కాబోతున్న సినిమా పేరు హరిహర వీరమల్లు. ఈ సినిమాని ఎప్పుడో స్టార్ట్ చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యపడుతూ వస్తోంది. మొదటిగా 2020 సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనా అప్పటి నుంచి ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. అనేక వాయిదాల అనంతరం ఇటీవలే జూన్ 12న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూశారు, కానీ మళ్ళీ వాయిదా పడింది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఎంకే రాణి ఈ సినిమాకి అదిరిపై మ్యూజిక్ అయితే అందించిన విషయం తెలిసిందే. మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క ట్రైలర్ని అదిరిపోయిన కట్తో రెడీ చేస్తున్నారట. అయితే ఈ యొక్క ట్రైలర్ని దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించినట్లుగా అక్కడే వేదికగా చూసుకోవాలని చూస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ గారు రికార్డు సృష్టించబోతున్నారట. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా ట్రైలర్ కానీ టీజర్ కానీ బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించలేదు. దీంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా ఉంటున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు.